Hi Kushi. Welcome to my channel. Hi guys, today's vlog is Hi. Today's vlog is ఈరోజు మనము చాకో ఫాల్ చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కండెన్స్డ్ మిల్క్. ఇది హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్. చూసారా దీంట్లో ఈ థిక్నెస్ ఎంత బాగుంది అండ్ టెక్స్చర్, ద కలర్, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనే చేశాను ఇది అండ్ ఐ విల్ హ్యావ్ సమ్ క్లిప్స్ నేను ఇది ఎలా చేశాను. అండ్ కోకో పౌడర్, హర్షెస్ కోకో పౌడర్ తీసుకున్నాను. అండ్ బటర్ ఒక 100 grams అండ్ కొంచెం ఒక 3 teaspoons అలాగా మైదా వేసుకోవాలి అండ్ కొంచెం షుగర్. ఐ విల్ షో దట్ ఇన్ వీడియో. అండ్ నౌ లెట్స్ టేక్ ప్యాన్. ఇప్పుడు ప్యాన్ ని స్టవ్ మీద పెట్టాలి. దిస్ ఇస్ వెరీ బేసిక్. అగైన్ సో సిమ్లో పెట్టాను. ఫస్ట్ ఫుల్ పెట్టేయకండి, మాడిపోతుందండి. నేను మాడించడంలో మించిన వాళ్ళు ఎవరు మా ఫ్యామిలీలో నాకు మించిన వాళ్ళు ఎవరు లేరంట. అండ్ నేను అంతే టేస్టీగా కూడా చేస్తాను. మాడిపోయినా దాన్ని ఎలాగో నేను అడ్జస్ట్ చేసి చేయడం నాకు బాగా అలవాటు. ఓకే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్. దట్స్ ట్రూ. ఓకే, ఇప్పుడు ప్యాన్ కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత విల్ యాడ్ 100 grams. నేను వేయాలనుకోవట్లేదు బికాజ్ కండెన్స్డ్ మిల్క్ నేను రేషియో చూసుకొని వేసుకోవాలి కాబట్టి నేను ఒక 80 grams అలా వేసుకుంటాను. ఓ మై గాడ్, చాలా మెల్ట్ అయిపోయింది. ఒక 80 grams అలా వేసుకుంటాను. సో ఒక 80 grams బటర్ నేను వేసుకుంటున్నాను. మీకు ఒక ఎగ్జాక్ట్గా మీరు 200 grams ఆఫ్ కండెన్స్ మిల్క్ వేసుకుంటారు అంటే ఒక 100 grams బటర్ వేసుకోవచ్చు. నేను ఒక 200 లేదు, ఒక 150 grams ఉంటుంది. సో ఐఎమ్ యాడింగ్ జస్ట్ ఒక 80 grams. లెట్ ఇట్ మెల్ట్. కొంచెం మెల్ట్ అవ్వని. ట్రస్ట్ మీ గాయస్, ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. దిస్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెజర్ట్. యూ ట్రై అట్ యువర్ హోమ్. వెరీ సింపుల్ అండ్ ఈజీ. దిస్ ఇస్ నాట్ మై ఓన్ రెసిపీ బై ద వే. ఇది నేను ఎక్కడో ఇంటర్నెట్లో ఎవరో సెలబ్రిటీని ఎవరో చేసింటే నేను చూసాను, కానీ దిస్ ఇస్ నాట్ మై ఓన్ రెసిపీ. అండ్ బాగుంటుంది. ఐ ట్రైడ్ బిఫోర్ ఆల్సో. ఒకసారి నేను చేశాను, చాలా బాగుండింది. ఇక నా మై సిస్టర్, సారీ అమ్ము, ఎలా ఉండింది ఆ రోజు? బాగుండింది. కానీ షుగర్ తినము అనేవాళ్ళు కండెన్స్డ్ మిల్క్ లోకి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. నేను ఈ కండెన్స్డ్ మిల్క్ కి, దిస్ ఈస్ లైక్ ఒక 400 ml ఆఫ్ మిల్క్ కి నేను ఒక 3 tablespoons వేసుకున్నాను అనుకుంటా. 3 or 4 అదే మస్తు అవుతుంది. బట్ ఆల్సో అది చాలా అయింది, ఎక్కువ అయింది టేస్ట్. యా, ఫర్ రెసిపీ ఐఎమ్ నాట్ యాడింగ్ షుగర్. దీంతో నేను అన్ని మొత్తం బ్యాలెన్స్ చేసాను. జస్ట్ 4 tablespoons ఆఫ్ షుగర్తో నేను ఈ మొత్తం డెజర్ట్ని నేను చేస్తాను. ఐఎమ్ నాట్ యాడింగ్ ఎక్స్ట్రా షుగర్ టు దిస్. ఇన్ కేస్ కావాలంటే నేను చూసుకొని ఒక 1 tablespoon అలా ఎక్స్ట్రా వేసుకుంటాను. సో షుగర్ మాత్రం ఈ రెసిపీలో చూసుకొని వేసుకోండి. ఎక్కువ అయిందంటే తినలేము, హెవీ స్వీట్ అయిపోతుంది. సో యా, ఇప్పుడు బటర్ కరిగింది. ఇప్పుడు మనం బటర్ వేడి చేసుకుంటున్నాం కదా. సైమల్టేనియస్గా ఆల్మండ్స్ని మనం రోస్ట్ చేసుకున్నాం. ఇందులోకి మనం ఎనీ ఆఫ్ యువర్ చాయిస్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. వాల్నట్ ఆర్ ఆల్మండ్స్, క్యాష్యూస్, ఎనీథింగ్ మీ చాయిస్. అది మీకు ఏం కావాలి అది. హేజల్నట్స్, ఎనీథింగ్. హేజల్నట్స్ గోస్ గుడ్. యా, బట్ యాజ్ ఆఫ్ నౌ మాకు ఆల్మండ్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీఆర్ యూజింగ్ ఆల్మండ్స్. రోస్టెడ్ అయితే ఇంకా బాగుంటుంది. సో యాడెడ్ ఫ్లేవర్. యా, అందుకే నేను కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. సో లైట్గా రోస్ట్ చేసుకోండి. ఆల్మండ్స్ అయితే అయిపోయినాయి, రోస్ట్ చేసేసుకున్నాం. అది కొంచెం చల్లారిన తర్వాత క్రష్ చేసుకోవాలి. ఇప్పుడే చేసుకుంటే మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్, క్రంచీ ఫ్లేవర్ రాదు. Now we'll add condensed milk. Wow, so creamy in texture. This condensed milk, so yum. మంచి టెక్స్చర్ వచ్చింది. Yeah.
Sorry guys. Wow, yum. Butter is looking so good. Milk కొంచెం మిక్స్ అయిన తర్వాత it will be fine, no problem. బటర్ ఎక్కువైనా కూడా టేస్ట్ లైక్ కొంచెం బటర్ టేస్ట్ వస్తుంది. దట్స్ నాట్ అ ప్రాబ్లం. అండ్ అందులోకి ఇంకా మనము కోకో పౌడర్ వేస్తాము అండ్ మైదా కొంచెం వేస్తాం. థిక్నెస్ వస్తుంది. యా, దట్ విల్ బి సెట్. అండ్ ఓకే లాస్ట్ క్వశ్చన్. ఓకే, నీకు స్వీట్స్లో ఏది ఇష్టం? లెట్ ఇట్ బి జాగరీ స్వీట్ ఆర్ షుగర్ స్వీట్, హోమ్ మేడ్ ఆర్ అవుట్ సైడ్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్? నాకు అవుట్ సైడ్ స్వీట్స్ లో అయితే కాజు బర్ఫీ ఇష్టం. నాకు దిస్ కజ్జాయ, అరెసెలు దిస్ ఇస్ మైదా. ఇది మైదా కజ్జాయ అంటే మైదా పెట్టి చేస్తారు. ఇది కాదు, ది రియల్ వన్ వచ్చేసి వితౌట్ మైదా. యా, అరెసెలు ద రియల్ లైక్ కజ్జాయ అరెసెలు అవి ఇష్టం నాకు. అండ్ అదర్ దాన్ అండ్ ఇది వచ్చేసి ఏమంటే లైక్ యునో చిరోటి సూజీ ఆర్ రవ్వ ఉంటుంది, అది ఒక 80% వేసుకుంటాం, మైదా 20% వేసుకుంటాం. క్లీన్గా మిక్స్ చేసుకొని మనం స్టఫింగ్ పెట్టుకొని క్లీన్గా ఒత్తి ఆయిల్లో వదులుతాం, అంతే. ఏం డిఫరెన్స్ ఉండదు, కానీ స్వీట్నెస్ తక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. ಅಲ್ಲ ಏನು ಮಾಡ್ತಾ ಇದೆಯಾ ಖುಷಿ? ಜೋಜೋ ಮಾಡಿಸ್ತಾ ಇದೆಯಾ? ಜೋಜೋ. పౌడర్ హాఫ్ కప్ తీసుకున్నాను. కోకో పౌడర్ వేసి మిక్స్ చేయాలి. ఫుల్ సిమ్లోనే పెట్టుకొని చేయాలి, లేకపోతే పెంట అయిపోతుంది. మిక్స్ నైస్ అరోమా. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా కంప్లీట్గా మిక్స్ అయిపోద్ది. కోకో పౌడర్, బటర్ అండ్ కండెన్స్డ్ మిల్క్. ఇలా టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు విల్ యాడ్ దిస్ క్రష్డ్ ఆల్మండ్స్. నో ఖుషి, ఓ మై గాడ్. దీన్ని మిక్స్ చేసుకోవాలి. అంటే వితౌట్ డ్రై ఫ్రూట్స్ మనం చేసుకోవచ్చు, బట్ అవి ఉంటే కొంచెం టేస్ట్ అవుతాయి, మంచి క్రంచీ టేస్ట్. ప్లెయిన్గా లేకుండా సంథింగ్ క్రంచీనెస్ యాడ్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులోకి విల్ యాడ్ 2 tablespoons or 3 tablespoons of maida. Just 2 tablespoons of teaspoon maida. I think this is కొంచెం ఒక 1 minute అలా మైదా కొంచెం మిక్స్ అయ్యి బాగా కొంచెం కుక్ అవ్వాలి, అంతే. మిక్స్ చేసుకుంటే and it's done. ఇలా 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 డస్ట్ చేసుకుంటా కింద కొంచెం డస్టింగ్ అండ్ పైన కొంచెం డస్టింగ్. ఇప్పుడు ఈ మిక్స్చర్ మనం ఇందులో వేసేసుకుందాం. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సో దీన్ని మనము కొంచెం చల్లారిన తర్వాత
రీఫ్రీజ్ చేయాలి ఫర్ 2 hours. యా, ఇప్పుడు దీన్ని రీఫ్రీజ్ చేసేద్దాం. ఓకే, మీన్ వైల్ మనం గ్యాప్లో టీ పెట్టుకొని తాగుదాం. Some water. Okay. Tea powder. Elaichi powder. కొద్దిగా అల్లం కూడా వేసాను ఇందులోకి. ఇది చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు సీరియస్లీ ఇది చాలా బాగుంది. నువ్వు కదా You పెట్టింది missed అందుకే. tea. నేను కదా పెట్టింది అందుకే. డెఫినెట్లీ ఐ మీన్ సారీ, ఆఫ్ కోర్స్ నేను పెట్టాను కాబట్టి బాగానే ఉంటుంది. అండ్ ఇట్స్ ఫైనలీ డన్. ఫ్రీజ్ అయింది, బట్ బటర్ పేపర్ వేయాల్సింది. బటర్ పేపర్ లేదు, కొంచెం అంటుకుంది. దట్స్ ఓకే, కొంచెం చల్లారి తర్వాత వచ్చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ yum yum. Highly recommended. Too good. Trust me, too good. Thank you for watching. Thank you for watching my video. Bye bye. Bye bye. Bye bye.